ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. దుష్టుడు ముట్టకుండా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా, అడ్డమైన స్నేహితులతో వెళ్ళకుండా, పెళ్లి కాక మునిపే పాడైపోకుండా, నువ్వు ఎవరినైతే చేసుకోవడానికి దేవుడు నిర్ణయించాడో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం తప్పంటారా? ప్రభువా, నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి పాడు పనులు చేయకుండా, ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిలు కూడా పడకుండా, అమ్మాయిలను మోసం చేయకుండా, అమ్మాయిల జీవితంతో ఆటలాడకుండా, తన శరీరాన్ని పాడు చేసుకోకుండా, ప్రభువా ఆ అబ్బాయిని కాపాడు నాయనా, ప్రార్థన చేయడం తప్పు కాదు. అబ్బాయిలు కూడా పడకుండా షిఫ్ట్ వారి ప్రకారం పొద్దున్న ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, ఇలా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ అంటే ఇంత వివరంగా నేను ప్రార్థన చేయమంటలేదు, కానీ ఖచ్చితంగా ప్రార్థన అయితే చేయమంటున్నాను. తండ్రులు, తల్లులు, మీ బిడ్డల వివాహ విషయంలో దేవుడు తన చిత్తము చేయులాగున రేపటి దినాన మీ తల మీద నొప్పులు పోయకుండా మీకు ప్రశాంతతనిచ్చేటటువంటి కోడల్ని దేవుడు మీకు ఇచ్చులాగున, అల్లుడిని దేవుడు మీకు ఇచ్చులాగున మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. వివాహ విషయంలో ప్రార్థన చాలా చాలా చాలా